2014 ఎన్నికల్లో పోరు ఆమ్ ఆద్మీ బీజేపీ మధ్య ఉంటుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం ఉండదని, లోక్సభ ఎన్నికల్లో ప్రభావం తప్పకుండా ఉంటుందని తేల్చి చెప్పారు. దేశ ప్రజలకు యడ్యూరప్ప లాంటి అవినీతి నేతలను దరిచేర్చుకున్న బీజేపీని ప్రజలు తిరస్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. అవినీతిపై నిరంతర పోరాటం చేస్తున్న ఆమ్ ఆద్మీకి దేశ ప్రజలు తమ చేయూతనందించాలని కేజ్రీవాల్ కోరారు. सीधे सीधे बीजेपी और आम आदमी की पार्टी के बीच में लड़ा जाएगा। कांग्रेस कहीं पिक्चर में नहीं है, तो इन दोनों पार्टियों के बीच में चुनाव लड़ा जाएगा। देश के सामने अब चॉइस है। एक तरफ भारतीय जनता पार्टी है जिसमें भ्रष्टाचार कभी कोई मुद्दा ही नहीं रहा है, उसमें येडियुरप्पा भी है, उसमें निशंक भी है, उसमें कई सारे और मंत्री हैं अलग अलग राज्यों में जिनके ऊपर भ्रष्टाचार के लगातार आरोप लगते रहे हैं। तो वो बीजेपी एक तरह से कांग्रेस का ही एक दूसरा वो है, और दूसरी तरफ आम आदमी पार्टी है जो इस देश के अंदर एक नई राजनीति की बात कर रही है, एक ईमानदार राजनीति की, सच्ची राजनीति की बात कर रही है। तो इस बार चुनाव जो है ఈ నెల 22న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీమాంధ్రలోని ప్రతి ఇంటి నుంచి ఒక్కరు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఏపీఎన్జీఓల ఉద్యమ ఫలితంగానే సమైక్యవాదంపై అన్ని పార్టీలు ఒకే తాటిపైకి వచ్చాయని తెలిపారు. విభజనవాదులు ఒక పథకం ప్రకారమే సీమాంధ్రులను కించపరిచేలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. జేపీపై దాడి చేసిన వారు, ట్యాంక్ బండ్ పై విగ్రహాలు కూల్చిన వాళ్లను సీమాంధ్రులను తప్పుపడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్రాంతి భోగి మంటల్లో తెలంగాణ బిల్లును కాల్చిన సీమాంధ్ర నాయకులు దేశ ద్రోహులని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యోగుల కార్యాలయంలో తెలంగాణ బిల్లుకు పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు. రాజ్యాంగబద్ధంగా ఉన్న బిల్లును కాల్చేయడం చాలా దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ బిల్లును కాల్ చేసిన వారందరూ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎవరైనా వ్యతిరేకంగా ఉంటే వారిని అడ్డుకోవడానికి కార్యాభరణ తీవ్రంగా రూపొందిస్తామని హెచ్చరించారు. వేలాది మంది ప్రాణ త్యాగాలు, ఎన్నో త్యాగాల ఫలితంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీ గారు ఒక నిర్ణయం తీసుకొని సుష్మా స్వరాజ్ గారి మద్దతుతో, ఇంకా అనేక రాజకీయ పార్టీల మద్దతుతో బిల్లును అసెంబ్లీకి పంపించిన సందర్భంగా అసెంబ్లీలో సీమాంధ్ర సమస్యలను చర్చించాలని పదే పదే మేము చెప్తున్నా. సీమాంధ్ర ప్రజలు మాకు వ్యతిరేకం కాదు, ప్రజలుగా మేము ఎప్పటికి కూడా కలిసి ఉంటాం. 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత కూడా అన్నదమ్ముల్లా మేము కలిసిమెలిసి ఉంటాం. ఈ హైదరాబాద్ లో ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవచ్చు, రకరకాలుగా సహజీవనం సాగించవచ్చు అని మేము ఎన్ని సందర్భాల్లో మేము చెప్పినా కూడా ఈ రోజు నిన్న భోగి మంటలలో తెలంగాణ బిల్లును కాల్చి ఈ రోజు పండుగ కూడా మేము జరుపుకోకుండా తెలంగాణ ప్రజలలో బాధ కలిగించే విధంగా ప్రవర్తించినటువంటి నాయకుల తీరుని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. వీళ్ళందరూ కూడా దేశద్రోహులు. బిల్లును వ్యతిరేకించినటువంటి వాళ్ళు అంబేద్కర్ను అవమానపరిచినట్ల, బిల్లును కాల్చి చించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా రాజ్యాంగానికి వ్యతిరేకులు. వీళ్ళు దేశద్రోహులు, శాడిస్టులు, ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతున్నటువంటి దుర్మార్గులు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని నిన్నటి నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ ఎక్కడ కూడా వాళ్ళపైన కేసులు నమోదు చేసినట్లు కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నట్లు కానీ ఎక్కడ స్పందన లేదు. తెలంగాణ సిబిఐకి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించింది. కేంద్ర నిర్ణయంతో సిబిఐ డైరెక్టర్ కు కార్యదర్శి స్థాయి అధికారాలు లభించనున్నాయి. దీంతో ఫైనాన్స్ విషయంలో త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే వీలుంది. సిబిఐకి చట్టబద్ధత లేదని గౌహతి కోర్టులో పిటిషన్ దాఖలు కావడం, కేంద్రానికి కోర్టు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంది? హీరో రామ్ చరణ్ పై పోలీస్ కేసు నమోదైంది. తాజాగా విడుదలైన ఎవడు సినిమాలో అశ్లీల సన్నివేశాలున్నాయంటూ ఈ సినిమాలో హీరోగా నటించిన చరణ్ పై కర్నూలు జిల్లా ఎగ్మినూరు మాజీ కౌన్సిలర్ కోనేరు నాగేంద్ర ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హీరో రామ్ చరణ్, చిత్ర దర్శక నిర్మాతలు తదితరులపై ఐసీసీ 292 సెక్షన్ కింద ఎగ్మినూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
come on, you are my beauty packet. Hey, come on, you are my ఆదిలాబాద్ జిల్లా సారంగపూర్ మండలం వైకుంఠపూర్ గ్రామంలో శ్మశాన వాటిక స్థల విషయమై దళితులకు ఇతర కులస్తులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. గత కొంతకాలంగా దళిత శ్మశాన వాటిక స్థలంలో నీరు చేరడంతో ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వేరే స్థలం చూపించాలని కోరినా పట్టించుకోకపోవడంతో ఇతర కులస్తుల శ్మశాన వాటికకు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. తమ శ్మశాన వాటికలో దళితులు అంత్యక్రియలు నిర్వహించడాన్ని అడ్డుకున్నారు. దీంతో దళితులు తమకు మరో స్థలం చూపించే వరకు అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తామని దళితులపై అగ్రకులాల వారు వివక్ష చూపిస్తున్నారని ఆందోళనకు దిగారు. సార్ ప్లస్ లేకపోతే ఇది 2013 సంవత్సరం 2012 సంవత్సరం ఏం చేసిరంటే శ్మశాన భూమి తీసిరు సార్. తీసి మా ఎస్సీ వాళ్ళకి ఇస్తున్నారు సార్. తర్వాత ఇస్తుంటే నేను ఎమ్మెల్యే దగ్గరికి కూడా పోయినా, పోలీస్ స్టేషన్ కూడా పోయినా, చాలా అక్కడ కొడుకు ప్రేమ వ్యవహారానికి తల్లి బలైంది. ప్రియురాలి బంధువులు దాడి చేయడంతో ప్రేమికుడి తల్లి మృతి చెందింది. ఈ సంఘటన నగరంలో కలకలం సృష్టించింది. హైదరాబాద్ వనస్థలిపురంలోని సప్తగిరి అపార్ట్మెంటులో నివాసం ఉండే కొన్నం నరసింహారెడ్డి, సుష్మారెడ్డిలు ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. ఇది నచ్చని సుష్మా బంధువులు నరసింహారెడ్డి ఇంటిపై దాడి చేశారు. సుమారు 20 మంది వచ్చి నరసింహారెడ్డిని కొట్టారు. వెంటనే తల్లి అడ్డు తగిలింది. ఆమెను కూడా విపరీతంగా కొట్టారు. ఆమెకు దెబ్బలు తగలడంతో సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా వారు చేర్చుకోలేదు. వెంటనే కామినేని ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది. తల్లి మృతి చెందడంతో నరసింహారెడ్డి కన్నీరు మున్నీరుగా విలపించాడు. తన ప్రేమను అడ్డుకునేందుకే తనపై, తన తల్లిపై అమ్మాయి తండ్రి, బంధువులు కలిసి దాడికి దిగారని బాధితుడు నరసింహారెడ్డి ఆరోపించాడు. దాడి చేస్తున్నప్పుడే అమ్మాయి తరపు బంధువులు తన ఫోన్ ను లాక్కున్నారని ఆరోపించాడు. ఆ సెల్ ఫోన్ తనకిస్తే తన ప్రేమకు ఆధారాలను చూపెడతానని తెలిపారు. అయితే సంఘటన తర్వాత ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. కొంతమంది పెద్దలు వీరి మధ్య రాజీ కుదురుస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సంక్రాంతి సంబరాలు. ఉత్సవ శోభను సంతరించుకున్న శిల్పారామం. దేశ అభివృద్ధికి సమర్థవంతమైన పాలన కావాలి. గుజరాత్ సభలో నరేంద్ర మోడీ వ్యాఖ్య. ఈ నెల 22న చలో అసెంబ్లీకి ఏపీఎన్ జీవోల పిలుపు. సీమాంధ్ర జనం తరలి రావాలన్న అశోక్ బాబు. ఎన్నికల్లో బీజేపీతో పోటీకి సిద్ధమన్న ఏఏపీ. లోక్సభలోనూ కాంగ్రెస్ ను ఎదుర్కొంటామన్న కేజ్రీవాల్. హీరో రామ్ చరణ్ పై పోలీస్ కేసు నమోదు. ఎవడు చిత్రంలో అశ్లీల సన్నివేశాలపై అభ్యంతరం.